హలో అందరికీ, ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో పోస్టల్ జీడిఎస్ది ఎలా అప్లై చేసుకోవాలో మనం మాట్లాడుకుందాం. స్టెప్ టు స్టెప్ మొత్తం నేను చెప్తాను, మీరు కూడా సేమ్ అలానే ఫాలో అయిపోండి. ఫస్ట్ మనం లింక్ ఇచ్చాం కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఇలా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయ్యాక దానికి బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. మీరు మీ పేరు, ఫాదర్ నేము అండ్ మదర్ నేము, తర్వాత మీ క్యాస్ట్ ఏది ఉందో క్యాస్ట్ కూడా ఇచ్చేయండి. అన్నీ కరెక్ట్గా చూసుకొని ఒకసారి ఫిల్ చేయండి. అది చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోద్ది. మీకు మెసేజ్ అని వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కూడా వస్తుంది మీకు. దాని తర్వాత లింక్ ఓపెన్ చేసాక క్యాండిడేట్ లాగిన్ వస్తుంది. క్యాండిడేట్ లాగిన్ మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేసుకోండి. మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా లాగిన్ అనేది అయిపోద్ది. లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అక్కడ చూడండి ఇలా వచ్చింది, గ్రామీణ డాక్ సేవ అనేసి. అక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత అలా స్క్రోల్ చేశాక కింద ఇవన్నీ వస్తాయి. మీ అడ్రస్, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఏ డీటెయిల్స్ అడుగుతున్నాయో అవన్నీ ఫిల్ చేసుకొని అక్కడ మెరిటల్ స్టేటస్, తర్వాత పీడబ్ల్యూఓడి, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఉంటుంది కదా, ఎంప్లాయ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత మీ అడ్రస్ మొత్తం అక్కడ ఫిల్ చేసుకోండి. పిన్ కోడ్, సిటీ, స్టేట్ ఏమొస్తుందో, డిస్ట్రిక్ట్ ఏమొస్తుందో ప్రతి ఒక్కటి మీరు ఫిల్ చేసుకొని పెట్టుకోండి. ప్రజెంట్ సిటీ అంటే ప్రజెంట్ మీరు ఏ సిటీలో ఉంటున్నారో ఆ సిటీ పేరు రాయండి. దాని తర్వాత మీ స్టేట్ ఏముందో ఆ స్టేట్ కూడా అక్కడ ఇచ్చేయండి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ కూడా చూసుకుని ఇవ్వండి. ఇచ్చుకున్నాక ముందు ఏమైతే అడ్రస్ ఇచ్చారో అదే అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అని కొడితే ఆటోమేటిక్గా అది సేమ్ యాజ్ పర్మనెంట్ మొత్తం రెండు దానిలో కూడా వచ్చేస్తుంది అదే అడ్రస్. మొత్తం ఫిల్ చేసిన తర్వాత సేవ్ కొట్టి నెక్స్ట్ అనేది కొట్టేయండి. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ సర్కిల్ అని ఉంటుంది. అక్కడ మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కిందనే ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్అవుట్ అయ్యారో ఆ పాస్అవుట్ ఇయర్ ఇవ్వండి ఎంతది. దాని తర్వాత బోర్డు, ఏ బోర్డు అయితే ఉందో ఆ బోర్డు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి మెమో నెంబర్ అంటే మీ ఎస్ఎస్సి మెమో మీద ఒక నెంబర్ ఉంటుందండి, సీరియల్ నెంబరు. ఆ సీరియల్ నెంబరు దీని మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ కొట్టండి. దాని తర్వాత మీకు ఇలా వస్తుంది, ఎస్ఎస్సి మెమో నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక పాయింట్స్ గ్రేడ్ అని వస్తుంది. అది ఓపెన్ చేశాక మీకు ఎందులో ఎన్ని పాయింట్స్ వచ్చాయో పాయింట్స్ అన్ని చూపిస్తుంది. ఏ పాయింట్స్ ఎన్ని వచ్చాయో మీ మార్క్ లిస్ట్ చూసి మొత్తం మీరు ఇందులో ఇచ్చేయండి. కిందనే ఇస్తుంది సిజిపి ఎంత వచ్చిందో ఫైనల్, అది కూడా చేసేయండి. అది చేసి సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ ప్రాసెస్ మనం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. మీరు నెక్స్ట్ క్లిక్ చేశాక ఎలా వస్తుందండి, మీరు ఏ సర్కిల్ అయితే ఉంటుందో ఆ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ సర్కిల్లో, ఆ డిస్ట్రిక్ట్లో మీకు ఏ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవచ్చు దీనికి. నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది కావాలి దానికి 1 నెంబర్ ఇచ్చుకోండి. దీనికి ఏ సెకండ్ ప్రిఫరెన్స్ కావాలో దానికి 2 నెంబర్ ఇచ్చుకోండి. అలా మీకు ఏ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్ ఆఫీస్కి వస్తారో ఆ పోస్ట్ ఆఫీస్కి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడే మీకు నచ్చి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ వైజ్ పెట్టుకోండి. కింద అనేది వస్తుంది ప్రిఫరెన్స్ సమ్మరీ, దేనికి ఫస్ట్ ఇచ్చారో దేనికి సెకండ్ ఇచ్చారో. దాని తర్వాత మీరు చూసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే ఆ ముందుకు వెళ్ళిపోద్ది. నెక్స్ట్ పేజ్లో మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటో అనేది 100 KB మినిమం ఉండాలి. దాని తర్వాత సిగ్నేచర్ కూడా 20-30 KB ఉండాలి. అది కూడా మీరు సరిగ్గా చూసుకొని అప్లోడ్ చేసుకోండి. ఒకవేళ డౌట్ ఉంటే నా ఇన్స్టా పేజ్లో మీరు మెసేజ్ చేయండి, మీకు నేను చెప్తాను. దాని తర్వాత కన్ఫర్మ్ కొట్టేసి ప్రివ్యూ కొట్టుకోండి. ప్రివ్యూ కొడితే మీకు డీటెయిల్స్ మొత్తం చూపిస్తాయి. ఇలా మీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. డీటెయిల్స్ వచ్చిన తర్వాత కిందకి సబ్మిట్ చేసేయండి. కిందకి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు ఇలా సబ్మిట్ అయిపోద్ది మొత్తం. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అది వస్తుందండి. పేమెంట్ ఆప్షన్లో యూపీఐ నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. యూపీఐ క్లిక్ చేసి కింద నెక్స్ట్ కొట్టారనుకో యూపీఐ పేమెంట్స్ రీడైరెక్ట్ అయిపోద్ది. ఆటోమేటిక్గా మీకు సైట్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. నా వీడియో మీకు నచ్చినట్టయితే, ఫస్ట్ టైం చూసినట్టయితే మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మీ సోల్జర్ కృష్ణ. జై హింద్.